అదొక ఊరు. కథలు చెప్తా మీకు. ఆ ఊర్లో ఒక తల్లి ఉంది. ఆమె దగ్గర 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా కడు పేదలు. భర్త చనిపోయాడు. ఆ 2 పిల్లల్ని తాను భర్త రూపంలో చూసుకుంటూ కాలం చేస్తుంది. కొన్ని రోజులు అయినాయి. చాలా పేదరికం పీడించింది. ఆ దినం వారికి ఆహారం లేదు. ఆ 2 పిల్లల్ని తల్లి సాయంకాలం కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేయడం ఆరంభించింది. ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ పిల్లలకు ఆహారం లేదు. ఇప్పుడు ఆ కుటుంబ ప్రార్థన కూర్చోలేక సోలిపోయారు. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే బలవంతాన కూర్చోబెట్టి ఇలాగ వాక్యం చెప్పడం ఆరంభించింది. మమ్మీ, ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అంటావేంటి? దేవుని యొక్క సమృద్ధిలో నుండి దేవుడు మనకు ఆహారం ఇయ్యడా? ఆ ఆహారాన్ని గురించి చెప్పకపోయావేంటి, వండకపోయావేంటి, తినబెట్టకపోయావేంటి అని బ్రతిమలాడుతున్నప్పుడు పిల్లలు, తన కడుపున పుట్టిన పిల్లలు ఆహారం కావాలని తల్లిని అడిగినప్పుడు, తల్లి ఆహారాన్ని సమకూర్చలేనప్పుడు తల్లి హృదయానికి కలిగే గాయం పెద్దది. అదే స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఏం చేయాలి? ఆ పిల్లలకు జవాబు ఇవ్వడానికి తోచలేదు కనుక ఇప్పుడు ఆ పిల్లలకి ఇలా వాక్యం చెప్పడం ఆరంభించింది. ఏం వాక్యం చెప్పడం ఆరంభించింది? బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏలియా తాత. ఆయన కేరేతవాగ దగ్గరికి వెళ్ళాడు. కరువులో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పోషించడానికి కాకులను పంపించినాడు. ఆ కాకులు వెళ్ళి ఏలియా తాతకు ప్రతిరోజు ఉదయము సాయంకాలము రొట్టె మాంసం ఇచ్చేసి వచ్చినాయి. మనం కూడా ఇప్పుడు కరువులో ఉన్నాం కనుక దేవుడు మన దగ్గరకు కూడా కాకులను పంపిస్తాడు. ఏలియా తాతను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా అని పిల్లలకు ధైర్యం చెప్తే, పిల్లలు చెప్పిన బైబిల్ కథలు బాగా నమ్ముతారు కదా. చెప్పేవాళ్ళకి నమ్మకం ఉండదు కానీ వినేవాళ్ళకి నమ్మకం ఉంటుంది. పిల్లలు నమ్మారు. సరే, దేవుడు మనల్ని కూడా కాకుల ద్వారా పోషిస్తాడు అని అనుకున్నారు. రాత్రి అయిపోయింది. కడుపు ఖాళీగా ఉన్నా కాస్త అలా నిద్ర పట్టింది. అలా పరుండిపోయారు. బయట వర్షం పడుతుంది. తల్లి కిటికీలు తలుపులు అన్నీ వేసింది. మధ్యరాత్రిలో కడుపు ఖాళీగా ఉంది కదా, పూర్తిగా నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి ఒక్కసారిగా అలాగ లేచారు. కిటికీలు చూశారు, మూసిన్నాయి. తలుపులు చూశారు, మూసిన్నాయి. తల్లి చూస్తే కళ్ళు తెరుచుకొని పిల్లల దగ్గర తల్లి కోడిలాగా అలా కనిపించింది. పిల్లలకు చాలా జాలేసింది. తల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. ఇప్పుడు తల్లిని ఇలాంటి ప్రశ్న అడిగారు. ఏంటా ప్రశ్న? మమ్మీ, కిటికీలు మూసేస్తే కాకులు ఎట్లు వస్తాయి? మమ్మీ, కిటికీలు మూసేస్తే కాకులు ఎట్లు వస్తాయి? అప్పుడు తల్లి తేరుకొని పిల్లలకి విశ్వాసం ఉంది, నాకే ఈ విశ్వాసం లేకపోయిందని పిల్లలతో ఇలాగ చెప్పడం ఆరంభించింది. ఏం చెప్పిందంటే, బయట వర్షం పడుతుంది. కిటికీలు తెరిస్తే వర్షము చినుకులు కిటికీలో నుండి లోపలికి వస్తాయి, తడిసిపోద్ది, మీరు కూడా తడుస్తారు, సరిగ్గా నిద్ర పట్టదని నేను కిటికీలు వేశాను. అయినా దేవుడు కాకులు పంపించాలంటే కిటికీలు తెరవాల్సిందే మమ్మీ అని అన్నారు. వెళ్ళి తల్లి కిటికీలు తెలిసింది. ఆ తర్వాత ఉన్న పాటన పిల్లలు కిటికీలు తెరిచారుగా, దేవుడు కాకులను పంపిస్తాడని అనుకుంటూ ఉన్నారు. అలాగే దేవుని స్తుతిస్తూ పడుకోబోతున్నారు. తల్లి తన పనుల్లో నిమగ్నం అయిపోయింది. ఉన్న పాటను కాకి ద్వారా దేవుడు ఒక పెద్ద మాంసపు ముక్కలు కలిగిన ఒక పెట్టెను, రొట్టె కలిగిన ఒక పెట్టెను ఆ కిటికీలో నుండి అలాగ విసిరివేశాడు. అది వచ్చి నేరుగా బెడ్ మీద పడ్డాయి. చెక్క చెదరకుండా అలాగే ఉండిపోయింది. పిల్లలు అక్కడికి వచ్చినారు. అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చు దేవా ఎక్కడున్నావు? ఆ పెట్టెల చుట్టూ పిల్లలు చుట్టుకున్నారు. కానీ తల్లి ఆ పెట్టెలు చుట్టానికి ఇష్టపడలేదు. ఎక్కడి నుండి వచ్చింది కాకి? సాధారణంగా కాకులు వర్షం వచ్చేటప్పుడు బయటికి రావు. సాధారణంగా కాకులు రాత్రిపూట బయటికి రావు. అలాంటి వర్షం వచ్చేటప్పుడు, రాత్రి వచ్చేటప్పుడు ఒక ఇంటి దగ్గరికి కాకి ఎలాగొచ్చింది? వెళ్ళి కిటికీల దగ్గర చూసింది. ఎవరు కనిపించలేదు. తనకు అర్థం కాకుండా వచ్చి అలాగే ఇంట్లో కూలబడిపోయింది. ఇప్పుడు కథకు ఇంకో వైపు వస్తాం. కాకి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆ కాకి మనుష్యుడు. ఆయన ఒక హాస్టల్ వార్డను. తన హాస్టల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ సాయంకాలం పిల్లలకు అవసరమైన మాంసము, రొట్టె అంటే బ్రెడ్ కొనటానికి బజార్లోకి వెళ్ళాడు. వారికి మాంసము, ఆ బ్రెడ్ కొనుక్కున్నాడు. తీసుకొని వెళుతూ ఉంటే వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి బాగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇక అలాగే వర్షంలో హాస్టల్కి వెళ్ళిపోతే తను తడిచిపోతాడు, తన దగ్గర ఉన్న బ్రెడ్ మాంసం తడిచిపోతుంది. లాభం లేదనుకున్నాడు. ఎక్కడో దగ్గర తను దాచుకోవాలనుకున్నాడు. ఎక్కడ తల దాచుకోవాలని ఆలోచిస్తే ఈ ఇల్లు తనకు కనిపించింది. అయినా ఇల్లు తలుపులు వేశారు కదా, ఎక్కడికి వెళ్ళి దాచుకోవాలని అనుకున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చాడు. తలుపులు వేసింది చూశాడు. పక్కన చూస్తే కిటికీలు ఉంది. కిటికీ పైన షేడ్ ఉంది. ఆ షేడు కింద కూర్చుండిపోయాడు మానవ కాకి.
వర్షం కుండపోతగా కురుస్తుంది కురుస్తుంది కురుస్తుంది. అయ్యో ఇప్పుడు వర్షం బాగా కురుస్తుంది, ఆగేటట్లు లేదు, నా హాస్టల్లో ఉన్న పిల్లలు ఏదో ఒకటి తినేసి పడుకుని ఉంటారే, వారికి ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇవ్వలేనే, ఒక్కవాళ్ళు ఇచ్చినా కూడా ఆ పిల్లలు లేచి తినలేరే, నిద్రలో జారుకుని ఉంటారు కదా, ఇంకేం చేయాలి ఈ ఆహారం అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇంట్లో నుండి చిన్న పిల్లలు తల్లిని అడిగిన ప్రశ్న ఆయనకు వినపడింది. మమ్మీ కిటికీలు వేసావు, కాకులు ఎక్కడి నుండి వస్తాయి? అప్పుడు ఆ వార్డెన్ గుండెలు బద్దులయ్యాయి. ఆయన అనుకున్నాడు, నేను ఈ కాకిని అనుకుంటా, నేను హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆహారం తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను, కానీ దేవుడు వర్షం పంపించి నన్ను ఆపివేశాడు. నాకెక్కడ నీడ లేకుండా చేసి ఇంటి దగ్గర కిటికీ దగ్గరికి తెచ్చాడు. ఈ కిటికీ షేడ్లో నేను విన్నాను. సరే ఈ కిటికీ తీస్తే ఈ కాకిగా నేను తీసుకుని వచ్చిన ఆహారాన్ని లోపల విసిరి పారిపోతానని అనుకున్నాడు. ఆ విషయాలు తెలియకుండానే తల్లి వెళ్ళింది, కిటికీలు తీసినాడు. ఈ మాంసము రొట్టెను విసిరి లోపటికి బయటికి పరిగెత్తి వెళ్ళాడు. దేవుడు తన సమృద్ధిలో నుండి మన అక్కర తీర్చగలన్న సంగతి ఎరుగుదువా? యోసేపు సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చి తమ ఉద్దేశాన్ని దేవునికి అప్పగించుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని ఘనమైన పాత్రగా మనం చేయబడాలంటే మొట్టమొదటిదిగా మన యొక్క ఉద్దేశాన్ని దేవునికి అప్పగించుకోవటానికి ఇష్టపడాలి. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ పర్పస్ టు ద హెవెన్లీ థ్రోన్ ఆఫ్ హెవెన్లీ జోసెఫ్. పరలోకపు యోసేపు అయిన పరలోకపు సింహాసనానికి మన ఉద్దేశాన్ని అప్పగించుకోవాలి.